స్టార్ట్ చేసుకుందాం. ముందుగా ఫీని పే చేయండి, అంటే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. ఓకే, కమింగ్ టు ద ఎజెండా ఆఫ్ డే 1. ఇవాళ మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ డిస్కస్ ద బేసిక్స్. బేసిక్స్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఆల్ దాట్. ఆ తర్వాత వీ విల్ డిస్కస్ అబౌట్ జేడీకే, జావా డెవలప్మెంట్ కిట్. ఓకే, సో ఫైనలీ వీ విల్ డిస్కస్ అబౌట్ ఇన్స్టాలేషన్, అంటే జావాని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మీ కంప్యూటర్లోకి, అండ్ ఐడీని ఎలా వాడాలి, ఐడీ అంటే ఏంటి, అండ్ ఐడీ లేకుండా మనం పని చేయగలమా చేయలేమా, ఆల్ దీస్ పాయింట్స్. సో కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి. సి, వీ హ్యావ్ కంప్యూటర్స్, వీ హ్యావ్ మొబైల్స్, వీ హ్యావ్ ఆల్ దీస్ డివైసెస్ కదా. సో వీటినన్నిటినీ మనం ఎందుకు వాడతామండి? వీ యూజ్ ఆల్ ఆఫ్ దిస్ టు వర్క్ ఫర్ అస్. ఓకే, సో మనం పని ఏమైనా ఉంటే ఆ పని చేయించుకోవడానికి మనం బేసిక్గా వీటిని యూజ్ చేస్తాం కదా. నౌ లెట్స్ సే దెర్ ఇస్ అ కంప్యూటర్. ఓకే, అగైన్ కంప్యూటర్ అంటే మీరు అనుకునే విధంగా ఈ మానిటరో ఆర్ ఈ కీబోర్డో ఆర్ మౌసో కాదు, సిపియు కూడా కాదు. బేసిక్గా సిపియు లోపల దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ ప్రాసెసర్. సో కంప్యూటర్ అంటే యాక్చువల్గా ఈ ప్రాసెసర్ అనమాట. ఎందుకు? బికాస్ ప్రాసెసర్ ఇస్ ద వన్ విచ్ ప్రాసెసెస్, అంటే ప్రాసెస్ చేసేది అని. ఓకేనా? సో బేసిక్గా మన కంప్యూటర్లో, ఓకే, ఆ సిస్టంలో ఏదైతే ఇంటెలిజెంట్ వర్క్ ఉంటుందో, ఏదైతే కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటా కానివ్వండి ఆర్ ఎనీథింగ్, మేబీ మీరు 2+3 అని చెప్పి మీ క్యాల్కులేటర్లో ఫర్ ఎగ్జాంపుల్ టైప్ చేస్తున్నారంటే దాని అవుట్పుట్ ఇచ్చేది మీ క్యాల్కులేటర్లో, ఇట్ ఈస్ ద ప్రాసెసర్. ఓకే, సో నౌ ప్రాసెసర్ అనేది బేసిక్గా పని ఎప్పుడు చేస్తుంది, దానికి మీరు బేసిక్గా ఏం పని చేయాలో చెప్తే, సో యూ నీడ్ టు కైండ్ ఆఫ్ వాట్ టెల్ ఇట్ వాట్ టు డూ. ఓకే, దాన్ని మీరు ఇన్స్ట్రక్ట్ చేయాలి, కమాండ్స్ ఇవ్వాలి, అవునా కదా. సో ఈ ఇన్స్ట్రక్ట్ చేయడాన్ని, కమాండ్స్ ఇవ్వడాన్ని మనం ప్రోగ్రామింగ్ అంటాం. ఓకే, ఈజ్ దట్ క్లియర్? గ్రేట్. నా ప్రోగ్రామింగ్ చేయడం కోసం, అంటే ఒక ప్రాసెసర్కి ఏం చేయాలి అని చెప్పడం కోసం, వై టు యూజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నార్మల్గా ఏ తెలుగో ఇంగ్లీషో హిందీయో వాడుకోవచ్చు కదా. ఎందుకు వాడలేమంటే బికాస్ ఈ ప్రాసెసర్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్, లెట్ మీ రైట్ ఇట్ హియర్, ప్రాసెసర్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ లాజిక్ గేట్స్. లాజిక్ గేట్స్ అంటే ఏంటి? మీరు మీ 10th-లోనో 12th-లోనో చదువుంటారు. లాజిక్ గేట్స్ అంటే ఏంటంటే బేసిక్గా సెమీ కండక్టర్స్ యూస్ చేసుకుని దే ఆర్ కైండ్ ఆఫ్ డిజైన్డ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ లాజికల్ ఆపరేషన్స్. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఆర్ గేట్, అండ్ గేట్, నాండ్ గేట్ కదా. సో బేసిక్గా ఇటువంటి గేట్స్ని యూజ్ చేసే మనకి ప్రాసెసర్ తయారవుతుంది. ఓకే, సో వీటికి ఏం అర్థం అవుతుంది ఈ గేట్స్కి? వీటికి మన ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ అర్థం కాదు. అర్థమయ్యేదల్లా ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. 0 1 1 0 0 1. సో బేసిక్గా 0 and 1 కూడా ఎందుకు అర్థమవుతాయంటే వెరీ సింపుల్. బేసిక్గా ఇఫ్ వీ హ్యావ్ అ గేట్, ఓకే, ఏదో గేట్ అనుకుందాం, లాజిక్ గేట్, అండ్ గేర్ ఆర్ బేసిక్గా ఆర్ గేట్, వాట్ ఎవర్. ఈ గేట్కి బేసిక్గా ఏం తెలుసు అంటే మీరు ఇచ్చే సిగ్నల్స్ బట్టి ఏం ఆపరేషన్ చేయాలో తెలుసు అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గివింగ్ ద సిగ్నల్ యాజ్ హై సిగ్నల్ అండ్ హై సిగ్నల్. సో దీని కాంబినేషన్లో వీ విల్ హ్యావ్ సమ్ అవుట్పుట్. ఇక్కడ సిగ్నల్ అంటే ఏంటంటే బేసిక్గా మీరు ప్రొవైడ్ చేసే వోల్టేజ్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. సో సిగ్నల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వోల్టేజ్ ప్రొవైడెడ్. ఓకేనా? సో వోల్టేజ్ అంటే ఏంటి? బేసిక్గా ఇఫ్ ఇట్ ఈస్ 1, ఓకే, 1 సిగ్నల్, that means you are providing +5 volts. If it is 0, you are providing 0 volts. అంటే ఇక్కడేమో వోల్టేజ్ని సప్లై చేయట్లేదు, ఇక్కడేమో వోల్టేజ్ని సప్లై చేస్తున్నారు. దాట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. సో మీ ప్రాసెసర్కి అర్థమయ్యేది కేవలం వోల్టేజ్ వస్తుందా, వోల్టేజ్ రావట్లేదా, దాన్ని బట్టి, దానిలో ఉన్న గేట్స్ యొక్క ఆపరేషన్స్ బట్టి, దాని నుంచి వచ్చే అవుట్పుట్స్ బట్టి మీ ప్రాసెసర్ పనిచేస్తుంది. కాబట్టి the processor can understand only zeros and ones. That is why
వీ కెన్ ఆల్సో సే కంప్యూటర్స్. కంప్యూటర్స్ క్యాన్ అండర్స్టాండ్ ఓన్లీ వాట్? బైనరీ. ఎందుకు బైనరీ? బేసిక్గా మన నంబర్ సిస్టమ్స్ ఉంటాయి చూసారా, అంటే లెట్స్ సే వీఆర్ టెల్లింగ్ దట్ 1 2 3 4 5 6 7 8 9 0 ఇవన్నీ మనం రోజువారీ కైండ్ ఆఫ్ లైఫ్లో మ్యాథమెటిక్స్ యూజ్ చేసినప్పుడు వాడే నంబర్స్. ఓకే, సో ఈ నంబర్ సిస్టమ్ని మనం డెసిమల్ అంటాం. ఎందుకు? వెరీ సింపుల్, బికాజ్ వీ హ్యావ్ 10 డిజిట్స్. 1 2 3 4 5 6 7 8 9 10. సో వీ హ్యావ్ ఓన్లీ 10 డిజిట్స్. వీటిని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తాం? మన నంబర్స్ని డిఫైన్ చేస్తాం. సో బైనరీ ఏంటంటే అగైన్ బైనరీ ఈజ్ అ నంబర్ సిస్టమ్. ఓకే, సో ఈ నంబర్ సిస్టంలో వీ విల్ హ్యావ్ ఓన్లీ ఎగ్జాక్ట్లీ 2 డిజిట్స్ అండ్ ఇట్ ఈస్ 0 and 1. కేవలం వీటిని మాత్రమే వాడి మనం మన నంబర్ సిస్టమ్ మొత్తాన్ని డిఫైన్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ వై కంప్యూటర్స్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ బైనరీ. ఓకే, ఇదంతా ఎందుకు చెప్తున్నాను చెప్పండి? బికాస్ మన కంప్యూటర్స్కి డైరెక్ట్గా తెలుగు కానీ ఆర్ ఇంగ్లీష్ కానీ అర్థం కాదు. ఓకేనా? సో అర్థమయ్యేదల్లా ఎస్ ఓన్లీ బైనరీ. సో మనం ఏం చేయాలి? డెఫినెట్గా వీ నీడ్ టు ఫైండ్ సంథింగ్ బై విచ్ వీ కెన్ కన్వర్ట్ ఆర్ కమాండ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఓకే టు దిస్ బైనరీ. బికాస్ కంప్యూటర్ అర్థమైందేమో బైనరీ, మనమేమో బైనరీలో రాయలేం. బికాస్ లెట్స్ సే ఐ వాంట్ టు జస్ట్ హ్యావ్ అ కమాండ్ టు యాడ్ 1 + 2. ఓకే, సో దీన్ని చెప్పాలన్నా నేను 1కి కరస్పాండింగ్ బైనరీ నెంబర్, ఓకే 2కి కరస్పాండింగ్ బైనరీ నెంబర్ అండ్ ఈ ఎడిషన్ ఆపరేషన్ కరస్పాండింగ్ బైనరీ సీక్వెన్స్, వీటినన్నిటినీ కైండ్ ఆఫ్ రాసి అప్పుడు చెప్పాలి. దీనివల్ల మన టాస్క్లు అనేవి చాలా కాంప్లెక్స్ అయిపోతాయి. ఓకే, కాబట్టి మనం డైరెక్ట్గా కమాండ్స్ని బైనరీలో చెప్పాం. ఇన్స్టెడ్ వి రైట్ ద కమాండ్స్ యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసిన కమాండ్స్ బేసిక్గా దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ కంపైలర్స్. ఓకే, సో దీస్ కంపైలర్స్ ఏం చేస్తాయంటే బేసిక్గా మన కమాండ్స్ విచ్ వి రైట్ ఇన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాటిని బేసిక్గా బైనరీలోకి కన్వర్ట్ చేస్తాయి. ఓకే, ఆ తర్వాత మన కంప్యూటర్స్ వీటిని కైండ్ ఆఫ్ చదివి మనకి కోసం మనకు కావాల్సిన పని చేసి పెడతాయి. ఓకేనా? సో మన పని చేసేది కంప్యూటర్స్ ఎలా? యూజింగ్ ద బైనరీ. ఈ బైనరీ వచ్చేది ఎలా? బేసిక్గా కంపైలర్స్ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కన్వర్ట్ చేస్తాయి బైనరీలోకి. దిస్ ఈస్ ద హోల్ సీక్వెన్స్. ఓకేనా? అందువల్ల వీ నీడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, నౌ there are lot of programming languages. Okay, as you know, we have C, C++, Java, Python. Okay, so ee series lo we will learn Java. Now the task is simple kada. Task enti? We need binary. Okay, and we need obviously binary complex kabatti something which is more understandable programming language. Okay, ఇక్కడి నుంచి ఇక్కడికి ద కంపైలర్స్ విల్ కైండ్ ఆఫ్ కంపైల్ అండ్ కన్వర్ట్. ఓకే, నౌ ఇఫ్ ద టాస్క్ ఈజ్ దిస్ సింపుల్, వై డు వీ నీడ్ దీస్ మెనీ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్? చాలా సింపుల్ అండి. బేసిక్గా ఏంటంటే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి దే హ్యావ్ దేర్ ఓన్ ప్రోస్ అంటే అడ్వాంటేజెస్ అండ్ దేర్ ఓన్ కాన్స్. ఓకే, బేసిక్గా ప్రతిదీ దే ఇంప్లిమెంట్ కైండ్ ఆఫ్ సిమిలర్ కాన్సెప్ట్స్. ఓకే, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం ప్రతి లాంగ్వేజ్లో డిఫరెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇఫ్ కండిషన్. ఓకే, అంటే ఏంటి? లైట్ తీసుకోండి. బట్ లెట్స్ సే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇఫ్ కండిషన్. అంటే ఏం చేస్తుంది అంటే బేసిక్గా కండిషన్ చెక్ చేస్తుంది. అంటే లెట్స్ సే ఇఫ్ ఇట్స్ రైనింగ్ సినిమాకి వెళ్ళండి, ఆర్ ఎల్స్ లైక్ ఇఫ్ ఇట్స్ నాట్ రైనింగ్ సినిమాకి వెళ్ళండి, ఇఫ్ ఇట్స్ రైనింగ్ సినిమాకి వెళ్ళకండి. ఓకే, ఈ టాస్క్ ఫర్ ఎగ్జాంపుల్ మీ కంప్యూటర్ చేయాలి. ఓకే, సో వీ యూజ్ సంథింగ్ కాల్డ్ ఇఫ్ కండిషన్. నౌ ఈ ఇఫ్ కండిషన్ సిలో ఉంటుంది, C++లో ఉంటుంది, జావాలో ఉంటుంది, పైథాన్లో ఉంటుంది. బట్ దీన్ని అండర్లయింగ్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఓకే ఇంప్లిమెంట్ చేసే విధానం వేరు. దాన్ని బట్టి బేసిక్గా దానివల్ల మన సిస్టమ్ దీన్ని అర్థం చేసుకునే
కైండ్ ఆఫ్ కెపాసిటీ వేరువేరుగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిలో అండర్లైయింగ్ ఇంప్లిమెంటేషన్ వల్ల మేబీ దానికి 1 సెకండ్ పడితే ఇక్కడ 1.5 సెకండ్స్ పడవచ్చు, ఇక్కడ మేబీ 2 సెకండ్స్ పడవచ్చు, ఆర్ మేబీ ఇక్కడ మేబీ 0.5. ఈ నెంబర్స్ ఏమీ కాన్స్టెంట్ కాదు, ఐ మీన్ జస్ట్ ఎగ్జామ్ కోసం చెప్తున్నాను. ఓకే, సో ఇన్ దట్ వే దేర్ ఆర్ మల్టిపుల్ అండర్లైయింగ్ ఇంప్లిమెంటేషన్స్ దట్ వ్యారీ. ఓకే, దాట్స్ ద రీజన్ వీ హ్యావ్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో మన యూస్ బట్టి దేంట్లో అయితే ప్రోస్ ఎక్కువ ఉన్నాయో ఆ పర్టికులర్ యూస్ కేస్కి దాన్ని యూస్ చేసుకుంటాం. ఓకేనా, క్లియర్, గ్రేట్. నౌ కమింగ్ టు జావా స్పెసిఫిక్ బేసిక్స్. అదేంటంటే సి, ఇందాక చెప్పాను కదా ఏమని, బేసిక్గా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ కంపైలర్ దట్ కంపైల్స్ ఫ్రమ్ వాట్, ఫ్రమ్ అగైన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసిన ఆ ఇన్స్ట్రక్షన్స్లోంచి. ఓకే, ఇట్ కంపైల్స్ ఇన్ టు ద బైనరీ కదా. సో ప్రతి లాంగ్వేజ్కి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కంపైలర్స్. నౌ ఫర్ జావా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ JVM. సో ఇప్పుడు ఈ JVM అంటే ఏంటి? ఓకే, సో లెట్ మీ రైట్ ద టర్మ్స్ ఫస్ట్. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ JVM, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ JRE, అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ JDK. ఓకే, సో ఇందాక చెప్పాను కదా, మనం కైండ్ ఆఫ్ జావాని మన సిస్టంలో వాడుకోవాలంటే వీ నీడ్ టు ఇన్స్టాల్ JDK. ఓకే, సో బేసిక్గా ఎలా ఉంటుందంటే, నౌ లెట్స్ సే దిస్ థింగ్ ఈజ్ JDK. ఓకే, సో JDK లోపల దేర్ ఆర్ 2 థింగ్స్. వన్ ఈజ్ కైండ్ ఆఫ్ డెవ్ టూల్స్, ఓకే, అంటే డెవలప్మెంట్ కోసం కావాల్సిన టూల్స్. రెండోదేమో ఇట్ ఈజ్ యువర్ JRE. ఓకే, ఇప్పుడు JRE లోపల అగైన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ లైబ్రరీస్, ఓకే, అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ JVM. సో JDK లోపల దెర్ విల్ బి JRE అండ్ JRE లోపల దెర్ విల్ బి JVM. నౌ వాట్ ఈస్ JVM? సో బేసిక్గా ఈ టాస్క్ ఏంటి? టాస్క్ బేసిక్గా బైనరీలోకి ఆర్ మెషిన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసే కైండ్ ఆఫ్ ఆ శక్తి, ఆ కైండ్ ఆఫ్ ఏమంటారు దాన్ని, క్యాపబిలిటీ ఉన్నది JVMకి. JVM అంటే జావా వర్చువల్ మషిన్. ఓకే, నౌ JRE ఈజ్ జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్. అంటే బేసిక్గా మీరు రాసిన కోడ్ని రన్ చేయాలంటే దేర్ నీడ్స్ టు బి సమ్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఎస్పెషలీ ఫర్ జావా. ఎందుకంటే లెట్స్ సే యూర్ టాకింగ్ అబౌట్ C++ ఆర్ C. ఇక్కడ ఏమవుతుందంటే లెట్స్ సే మీరు కోడ్ రాశారు. ఓకే, ఈ రాసిన కోడ్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు రన్ చేయాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ ఆబ్వియస్లీ యూ విల్ కంపైల్. ఓకే, అండ్ కంపైల్ చేశాక దీన్ని రన్ చేస్తారు కదా. కానీ పాయింట్ ఏంటంటే మనకి Cలో కానీ C++లో కానీ ఇష్యూ ఏంటంటే మీరు కంపైల్ చేశారు. ఓకే, ఈ కంపైల్ చేసినప్పుడు ఏమవుతుంది? యాజ్ ఎ టోల్డ్ యూ బైనరీలోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఈ బైనరీ రన్ చేయాల్సింది ఎవరు? మీ కంప్యూటర్. ఓకే, మీ కంప్యూటర్ అంటే ఆబ్వియస్లీ ప్రాసెసర్. సో ఇక్కడ ఈ బైనరీ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద OS. అంటే ఇఫ్ ఇట్ ఈస్ Mac OS, the binary that the processor will understand is different. When it is Linux, it is different. Linux spelling tappu, Linux. Okay, daniki different. If it is Windows, again deeniki different. Windows lo again there are different kada, 32-bit, 64-bit. For both of this, the binary that's required is different. So prati OS ki, ప్రతి అండర్లైయింగ్ సిస్టమ్కి ద రిక్వైర్మెంట్స్ కైండ్ ఆఫ్ చేంజ్. సో మీరు రన్ చేయడానికి ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నా ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండోస్లో ఉన్నారు. ఓకే, C కోడ్ని రాశారు. C కోడ్ని రాశాక యూ హ్యావ్ కంపైల్డ్ ఇట్ అండ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ ఫైల్ కైండ్ ఆఫ్ జనరేట్ అయింది. దీన్ని రన్ చేస్తే మీకు ఈ C కోడ్ రన్ అయిపోతుంది. ఓకే, బట్ తీసుకెళ్ళి ఈ బైనరీని తీసుకెళ్ళి మీరు Mac OSలో రన్ చేస్తే రన్ అవ్వదు, బికాస్ దిస్ బైనరీ ఈజ్ డిపెండెంట్ ఆన్ ది ఎన్వైర్న్మెంట్. ఓకే, కాబట్టి మనకి C ఆర్ C++ పోర్టబుల్ కాదు. అంటే బేసిక్గా ఒక సిస్టంలో రాసిన కోడ్ని ఆ కైండ్ ఆఫ్ ఆ కంపైల్డ్ బైనరీ ఫైల్ని మీరు వేరే సిస్టంలో రన్ చేయలేరు. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కంపైల్డ్ బైనరీ ఫైల్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది సోర్స్ కోడ్. బేసిక్గా మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసిన ఏదైతే ఆ కమాండ్స్ ఉన్నాయో దాన్ని మనం సోర్స్ కోడ్ అంటాం. SRC అంటే నా ఉద్దేశం సోర్స్,
SRCE. సో దాని షార్ట్ ఫామ్ SRC. సో సోర్స్ కోడ్ అంటాం అనమాట. ఓకే, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసిన కమాండ్స్ని ఏమంటాం, సోర్స్ కోడ్ అంటాం. నౌ ఈ సోర్స్ కోడ్ నుంచి కంపైల్ అయిన ఆ బైనరీ ఫైల్ ప్రతి సిస్టమ్కి వేరే వేరేగా ఉండాలి. ఇట్ ఈస్ నాట్ పోర్టబుల్ ఇన్ C or C++. బట్ ఇన్ జావా ద కాన్సెప్ట్ ఈస్ వెరీ గ్రేట్. బాగుంటుంది అనమాట. అదేంటంటే మన సోర్స్ కోడ్ ఉంది కదా, ఈ సోర్స్ కోడ్ బేసిక్గా డైరెక్ట్గా ఈ మెషిన్ డిపెండెంట్ బైనరీలో కన్వర్ట్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ బి కనెక్టెడ్ టు బైట్ కోడ్. ఓకే, ఇట్ విల్ బి కనెక్టెడ్ టు బైట్ కోడ్. దిస్ బైట్ కోడ్ విల్ బి దెన్ కనెక్టెడ్ టు బైనరీ. ఓకేనా? నౌ ఇందాక ఇష్యూ ఏమొచ్చింది, మీరు కంపైల్ చేసిన ఆ కంపైల్డ్ ఫైల్ని మీరు వేరే సిస్టంలో రన్ చేయలేకపోయారు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఎలా సాల్వ్ అయిందంటే సింపుల్. ఈసారి యూ విల్ నాట్ డైరెక్ట్లీ హ్యావ్ ద బైనరీ, యూ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బైట్ కోడ్. ఓకే, సో ఈ బైట్ కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బైట్ కోడ్ని మీరు విండోస్లో జనరేట్ చేశారు. ఓకే, యూ కెన్ స్టిల్ రన్ దిస్ బైట్ కోడ్ ఇన్ macOS అండ్ ఇన్ లినక్స్, బికాస్ ఇక్కడ ద సిస్టమ్ ఈజ్ బేసిక్గా మీకు డైరెక్ట్గా సిస్టమ్ రన్ చేయదు బైట్ కోడ్ని. JRE will be used to kind of execute your bytecode or kind of convert it into binary and run that. Okay, so JRE takes that place. Now JRE లోపల we have libraries and JVM, because JVM will be converting it to binary. And libraries ఏంటంటే మనకి ప్రతి ఫైల్లోనూ, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ ట్రైంగ్ టు ప్రింట్, ఓకే, నా మీరు చాలాసార్లు వినుంటారు, వి ప్రింట్ సంథింగ్ కాల్డ్ హెలో వరల్డ్ ఇన్ ప్రోగ్రామింగ్. సో మీరు హెలో వరల్డ్ అని చెప్పి ప్రింట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే బేసిక్గా మీ సిస్టంలో ఉన్న సంథింగ్ కాల్డ్ మీ ఇన్పుట్ స్ట్రీమ్, అవుట్పుట్ స్ట్రీమ్ అని ఉంటాయన్నమాట. ఆ స్ట్రీమ్స్ని యూస్ చేసుకుని మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్న లైబ్రరీస్ని వాడి బేసిక్గా దాన్ని ప్రింట్ చేస్తాం. ఒకవేళ లైబ్రరీస్ లేకపోతే వాటిని అన్నిటిని మీరే సొంతంగా కైండ్ ఆఫ్ హ్యాండిల్ చేయాలి. బట్ మీకోసం మీ బదులు బేసిక్గా ఆ ప్రింటింగ్కి సంబంధించిన స్ట్రీమ్ హ్యాండ్లింగ్ అనేది లైబ్రరీస్ చూసుకుంటాయి. ఓకే, సో ఆ లైబ్రరీస్ అన్నీ కూడా ఇట్స్ అగైన్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద JRE. గ్రేట్. అండ్ అగైన్ వన్ మోర్ పాయింట్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్కి కొత్త అయితే నేను చెప్పే చాలా విషయాలు మీకు కైండ్ ఆఫ్ అంటే ఒక చెవులోంచి వెళ్ళి ఇంకో చెవులోంచి బయటకు వచ్చేస్తాయి. బట్ ఏం చేస్తారంటే ఈ వీడియోని ఒక 2 times, 2 or 3 times, అగైన్ ఇట్ డిపెండ్స్. సో ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు చూడండి, చూస్తే మీకు మరింత ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నౌ గ్రేట్. సో ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఏంటి, ఈ చెవుల్లోకి వచ్చాం, బట్ ఇట్స్ ఓకే. సో ఐ వాస్ టాకింగ్ అబౌట్ libraries inside the JRE. Now what is DevTools? So I was talking about converting source code to bytecode kada. Okay, how will we do that? We will do that using tools, ante DevTools. So dintlo we have something called Java C and something called Java. These tools are used to kind of convert and run. ఎలా వాడతాం అనేది ఇంకొక జస్ట్ 2-3 minutes చూపిస్తాను. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ JDK వర్క్స్. ఓకే, ఇనఫ్ ఆఫ్ ద థియరీ, let us install JDK. And basically one more point, theory ఇంకా అవ్వలేదు guys. So we have something called IDEs అంటే ఏంటి, IDE అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. నౌ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు సోర్స్ కోడ్ ఉంది కదా, అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసిన కమాండ్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో ఆ సోర్స్ కోడ్ని మీరు ఎక్కడైనా రాయొచ్చు, కావాలంటే సింపుల్ నోట్ ప్యాడ్లో కూడా రాయొచ్చు. ఓకే, బట్ సింపుల్ నోట్ ప్యాడ్లో రాస్తే మీ ప్రోగ్రామింగ్ ఎఫిషియన్సీ, అంటే మీరు ప్రోగ్రామింగ్ని చేసే ఆ ఏమంటారు ఎఫిషియన్సీ, ఏమంటారు దాన్ని, ఒక రకంగా ఎఫిషియన్సీ అంటే మీరు చేసే ఆ ప్రాసెస్ విధానం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనం కావాలంటే రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ బాతింగ్, ఓకే, బాతింగ్ చేస్తున్నప్పుడు లెట్స్ సే యూ నీడ్ హాట్ వాటర్. ఓకే, సో మీరు రోజు కైండ్ ఆఫ్ ఏం చేయొచ్చు అంటే హాట్ వాటర్ని కైండ్ ఆఫ్ కూల్ వాటర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బకెట్లో ఫిల్ చేసి ఆర్ కైండ్ ఆఫ్ బిందెలో ఫిల్ చేసి, ఓకే, కూల్ వాటర్ని ఆ బిందెని కైండ్ ఆఫ్ ఇది బిందె అనుకుందాం, ఓకే, దీన్ని స్టవ్ మీద పెట్టచ్చు. ఓకే, పెట్టి తర్వాత దీన్ని బకెట్లోకి పోర్ చేసుకుని, ఓకే, ఆ తర్వాత దీన్ని కైండ్ ఆఫ్ బాతింగ్ కోసం యూజ్ చేయొచ్చు. ఓకే, బట్ దీని బదులు మనం ఏం చేస్తాం, బేసిక్గా బయట ఒక స్విచ్ ఉంటుంది, ఆ స్విచ్ని ఆన్ చేస్తాం, లోపల హీటర్ ఉంటుంది, ఆ హీటర్లో అగైన్ ఇట్ డైరెక్ట్లీ కైండ్ ఆఫ్ హీట్ యువర్ వాటర్ అండ్ డైరెక్ట్గా మీ ట్యాప్లోకి వాటర్ వచ్చేస్తుంది కదా. ఎందుకు, బికాస్ ఇట్ ఇంక్రీజెస్ ఆర్ ఎఫిషియన్సీ. సేమ్ ఇస్ ద కేస్, మీరు కావాలంటే నోట్ ప్యాడ్లో కోడ్ రాసుకోవచ్చు, బట్ ఐడీలో రాస్తే ఇట్ ఈస్ మోర్ ఎఫిషియంట్. ఓకే,
సో ఈ కోర్స్లో ఐఎమ్ యూజింగ్ VS కోడ్. అగైన్ చెప్తున్నాను కదా, VS కోడే యూజ్ చేయాలని చెప్పి ఏం లేదు, మీ ఇష్టం, ఏదైనా వాడచ్చు. ఎక్లిప్స్, ఇంటెలిజే ఆర్ సింపుల్ నోట్ ప్యాడ్ వాడినా నో ప్రాబ్లం. ఓకే, సో వాట్ యూ నీడ్ టు డూ ఇస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఇన్స్టాల్ JDK. ఎందుకు? బికాజ్ JDK కదా మొత్తం అంతా హ్యాండిల్ చేసేది, ఇందాక చెప్పాను కదా. సెకండ్ది VS కోడ్, బికాజ్ దట్ ఈస్ ద IDE దట్ ఐమ్ యూజింగ్. సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ VS కోడ్ జావా ప్యాక్. దాన్ని యూస్ చేసి ఈ రెండింటిని కలిపి ఒకేసారి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఐ విల్ షో దట్ టు యూ. సో ఏం చేస్తారంటే, గో టు గూగుల్ అండ్ సెర్చ్ ఫర్ VS కోడ్ జావా ప్యాక్. ఫస్ట్ లింక్ వుడ్ బి జావా ఇన్ విజువల్ స్టూడియో కోడ్. సింపుల్గా లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, ఇక్కడ ఇన్స్టాల్ ద కోడింగ్ ప్యాక్ ఫర్ జావా, ఇన్స్టాల్ ద కోడింగ్ ప్యాక్ ఫర్ జావా, ఐ మీన్ విండోస్ అండ్ మ్యాక్ OS. డిపెండింగ్ ఆన్ యువర్ OS, డిపెండింగ్ ఆన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇన్స్టాల్ ద వన్ దట్ సూట్స్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యూజింగ్ విండోస్ అనుకోండి, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే బేసిక్గా దట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాసెస్. ఓకే, దేర్ విల్ బి నెక్స్ట్ యాక్సెప్ట్ అని చెప్పి ఉంటాయి. సో ఫాలో అయిపోండి, ఆటోమేటిక్గా మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఆ తర్వాత ఓపెన్ అవుతే బేసిక్గా మీకు ఈ విధంగా ఒక VS కోడ్ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే మీ డెస్క్టాప్ మీద ఆర్ ఎక్కడెక్కడ, ఐ మీన్ మీ ఇష్టం అది. ఓకే, వేర్ ఎవర్ యూ వాంట్, క్రియేట్ అ ఫోల్డర్ సంథింగ్ ఆఫ్ దిస్ సార్ట్, జావా 30 days ఛాలెంజ్, పేరు మీ ఇష్టం, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. నౌ గో టు VS కోడ్. ఇక్కడ పైన ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే యూ విల్ హ్యావ్ ఆప్షన్స్, గో టు డెస్క్టాప్, 30 days ఛాలెంజ్ అండ్ సెలెక్ట్ ఫోల్డర్. సో బేసిక్గా ఆ ఫోల్డర్ మీకు VS కోడ్లో ఓపెన్ అవుతుంది. ఓకేనా? నౌ ఒకవేళ ఓపెన్ అయ్యాక జస్ట్ గో హియర్. ఓకే, ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, న్యూ ఫైల్, న్యూ ఫోల్డర్. క్లిక్ ఆన్ న్యూ ఫైల్. క్లిక్ చేసి బేసిక్గా day1.java అని చెప్పి నేను క్రియేట్ చేస్తున్నాను. బేసిక్గా మనకి జావాలో ద ఫార్మాటింగ్ ఈజ్ బేసిక్గా మీరు ఫైల్స్ని .java అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. సో ఐఎమ్ సేవింగ్ ఇట్ యాజ్ day1.java. క్లిక్ ఎంటర్. ఒక ఫైల్ క్రియేట్ అయింది కదా, దీంట్లో ప్రస్తుతానికి నేను రాసేది కూడా మీకు అర్థం కాదు, అండ్ దట్స్ కంప్లీట్లీ ఫైన్. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ రైట్ పబ్లిక్ క్లాస్, అండ్ ఆ తర్వాత మీ ఫైల్ నేమ్ ఉంది కదా దాన్ని సేమ్ రాయండి, day1 అని రాయండి. ఆ తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, క్లోజ్ చేయండి. దీని లోపల PSVM అని చెప్పి టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఒక షార్ట్ కోడ్ ఉంటుంది. జస్ట్ క్లిక్ దట్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ అని చెప్పి ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అవ్వనివ్వండి. దీని లోపల రైట్ system.out.println. ఓకే, println, అండ్ దీని లోపల ఒక బ్రాకెట్ క్రియేట్ చేసి దాని లోపల ఇలాగా కోడ్స్ పెట్టి ఏం రాస్తారంటే, ఐ హోప్ యూ కైండ్ ఆఫ్ సీ దిస్, రైట్ ఇట్ యాజ్, ఓకే, ఐ హోప్ ద స్క్రీన్ ఇస్ విజిబుల్. ఓకే, సో దీని లోపల కోడ్స్ లోపల జస్ట్ రైట్ ఇట్ యాజ్, లెట్ మీ కైండ్ ఆఫ్ బాగా పెద్ద అయిపోయింది, లెట్ మీ మినిమైజ్ దిస్ అ బిట్. ఓకే, సో ఏం చేస్తారంటే సింప్లీ రైట్ ఎనీ స్టేట్మెంట్, లెట్స్ సే వెల్కమ్, స్పెల్లింగ్ ఇది కదా వెల్కమ్ది, వెల్కమ్ టు వంశీ భవానీ, అండ్ ఫైనల్గా బ్రాకెట్కి చివరన సెమీకోలన్ పెట్టండి. ఓకే, ఈ విధంగా కోడ్ రాయండి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏం జరుగుతుంది అనేది పక్కన పెట్టేయండి, అది అసలు ఇవాల్టి వీడియో యొక్క ఉద్దేశమే కాదు. నేను రాసింది సేమ్ రాసేయండి, నెక్స్ట్ వీడియోస్ నుంచి బేసిక్గా ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. నౌ ఈ విధంగా రాశాక మీరు డైరెక్ట్గా ఇఫ్ యూ వాంట్, ఐ హోప్ దెర్ ఈస్ అ ట్రైన్ సౌండ్, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఇక్కడ పైన మీకు రన్ అనే బటన్ ఉంటుంది. ఈ బటన్ క్లిక్ చేస్తే ఒకవేళ మీకు రన్ అవ్వకపోతే దాట్ మీన్స్ బేసిక్గా మీ JDK ఉంది చూసారా, ఈ JDK సరిగ్గా ఇన్స్టాల్ అవ్వనట్టు. ఓకే, ఒకవేళ ఆ రన్ బటన్ని క్లిక్ చేస్తే ఇమీడియట్గా రన్ అయిపోతే దట్స్ గ్రేట్. ఒకవేళ రన్ అవ్వకపోతే ఏం చేయాలంటే గో బ్యాక్ టు ద క్రోమ్. ఇక్కడ జావా JDK డౌన్లోడ్ అని చెప్పి కనబడుతుంది. క్లిక్ దాట్ అండ్ కైండ్ ఆఫ్ సర్చ్ దాట్, అండ్ ఫస్ట్ రిజల్ట్ వుడ్ బి ఫ్రమ్ జావా డౌన్లోడ్స్, ఒరాకిల్ నుంచి. క్లిక్ దాట్.
క్లిక్ చేస్తే యూ విల్ హ్యావ్ అ పేజ్ లైక్ దిస్. సో ఇక్కడ జస్ట్ వెయిట్, ఇట్స్ లోడింగ్. ఓకే, సో Java 17 is having currently the long term support LTS. కాబట్టి Java 17 యూజ్ చేద్దాం. Go to Java 17 and select your operating system. నాది విండోస్, సో I'll select this. ఓకే, దీంట్లో you will have the installer. Just click this and install. ఇన్స్టాల్ చేశాక ఏమవుద్దంటే ఓపెన్ యువర్ ఫైల్స్. మీ ఫోల్డర్లో go to your my PC, this PC. దీంట్లో ఇన్సైడ్ సి డ్రైవ్ మీకు ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంటాయి. ఓపెన్ దాట్. దాని లోపల యూ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ జావా. ఓపెన్ దాట్. దాని లోపల మీరు ఇన్స్టాల్ చేసిన జేడీకే ఉంటుంది. ఐ హ్యావ్ ఇన్స్టాల్డ్ జావా 17 కాబట్టి ఓపెన్ దాట్. దీని లోపల దెర్ విల్ బి అ ఫోల్డర్ కాల్డ్ బిన్. ఓపెన్ దాట్. ఓపెన్ చేశాక ఈ పాత్ని కాపీ చేయండి. ఎలా? ఇక్కడ పైన పాత్ ఉంది చూసారా, డబుల్ క్లిక్ ఆన్ దిస్. ఓకే, డబుల్ క్లిక్ చేసి కైండ్ ఆఫ్ కాపీ ఆల్ ఆఫ్ ఇట్. ఓకే, అండ్ Ctrl+C వాడి కాపీ చేయండి. ఏంటి? Ctrl+C. కాపీ అయ్యాక మీ సర్చ్ బార్లోకి వెళ్ళి, ఓకే, కింద సర్చ్ బార్లో స్టార్ట్లో సర్చ్ ఫర్ సిస్టమ్ వేరియబుల్స్. సో సిస్టమ్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్, క్లిక్ దాట్. క్లిక్ చేస్తే దీంట్లో యూ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్. క్లిక్ దాట్. దీంట్లో ఇన్సైడ్ ద సిస్టమ్ వేరియబుల్స్, ఓకే, దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ పాత్. క్లిక్ దాట్ అండ్ క్లిక్ ఎడిట్. అక్కడ ఏం చేస్తారంటే బేసిక్గా న్యూ అని చెప్పి క్లిక్ చేసి, న్యూ అని క్లిక్ చేసి దాన్ని పేస్ట్ చేయండి Ctrl+V వాడి. ఏంటి? Ctrl+V. పేస్ట్ చేశాక దాన్ని ఏం చేస్తారు, బేసిక్గా మూవ్ అప్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి బాగా పైకి తీసుకెళ్ళండి. ఐ ఆల్రెడీ హ్యావ్ ఇట్ కాబట్టి ఐ విల్ డిలీట్ ఇట్. ఓకే, ఐ ఆల్రెడీ హ్యావ్ మై జేడీకే పాత్ ఇన్ ద ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్. ఓకే, సో క్లిక్ ఓకే, క్లిక్ ఓకే, క్లిక్ ఓకే. ఓకే, దీనివల్ల మీ జావా మీ సిస్టంలో ఇన్స్టాల్ అయిపోయినట్టు. ఆ తర్వాత రీస్టార్ట్ యువర్ VS కోడ్. ఓకే, కైండ్ ఆఫ్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉంటే క్లోజ్ చేసి రీస్టార్ట్ చేయండి. ఆ తర్వాత గో బ్యాక్ హియర్ అండ్ ఇక్కడ టర్మినల్ అని ఉంటుంది. క్లిక్ టర్మినల్, న్యూ టర్మినల్, అండ్ ఇక్కడ జస్ట్ టైప్ ఇట్ యాజ్ JAVA. ఓకే, టైప్ చేస్తే ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఇన్ఫర్మేషన్ రావాలి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ రాకుండా ఒకవేళ ఎర్రర్ వస్తే దట్ మీన్స్ మీరు నా ప్రీవియస్ స్టెప్ ఆఫ్ ఇన్స్టాలింగ్ జేడీకే సరిగా చేయలేదు. ఓకే, ప్లీజ్ రీట్రై. నౌ ఇఫ్ యూ గో బ్యాక్ హియర్, ఓకే, ద పాయింట్ ఈజ్ లెట్ మీ మినిమైజ్ అ బిట్. నౌ దీన్ని Ctrl+S వాడి సేవ్ చేయండి. ఓకే, జస్ట్ క్లిక్ హియర్. ఓకే, ఈ ఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి Ctrl+S క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. సేవ్ చేశాక క్లిక్ దిస్ బటన్ టు రన్. ఈ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా VS కోడ్ విల్ రన్ ది జావా ఫైల్. సో ఇక్కడ జేడీకే రన్ చేయట్లేదు, ప్లీజ్ అండర్స్టాండ్. ఇక్కడ రన్ చేస్తుంది ఎవరు? మీ VS కోడ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ జావా. ఓకే, సో యాజ్ యూ కెన్ సీ వెల్కమ్ టు వంశీ భవానీ అని ప్రింట్ అయ్యింది. సో ఈ విధంగా మీరు ఈ డబుల్ కోట్స్ లోపల రాసిన కైండ్ ఆఫ్ ఆ సెంటెన్స్ ప్రింట్ అవుతే యు ఆర్ గుడ్. ఇవాల్టి ఈ వీడియో యొక్క సారాంశం అదే. ఓకే, దిస్ ఈజ్ వన్ వే. బేసిక్గా రన్ క్లిక్ చేస్తే ఏం చెప్పాను, VS కోడ్ యొక్క ఎక్స్టెన్షన్ మీకోసం ప్రింట్ చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇందాక చెప్పినట్లుగా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్, ఏం చెప్పాను, ఇన్సైడ్ ది జేడీకే అలాంగ్ విత్ JRE వీ హ్యావ్ వాట్, డెవ్ టూల్స్ కదా, దాన్ని వాడి కూడా యూ క్యాన్ రన్ దిస్. ఐ విల్ షో యూ హౌ. సో గో టు VS కోడ్. ఇక్కడ కింద టర్మినల్లో జస్ట్ క్లిక్ జావా C అంటే జావా కంపైల్. ఓకే, జావా C స్పేస్ ఈ యొక్క ఫైల్ నేమ్ విచ్ ఈజ్ day1.java. day1.java. ఓకే, క్లిక్ ఎంటర్. ఆటోమేటిక్గా మీకు ఒక క్లాస్ ఫైల్ కైండ్ ఆఫ్ జనరేట్ అవుతుంది, day1.class. సో బేసిక్గా నేను చెప్పిన బైట్ కోడ్ ఇదే. ఓకే, సో day1.class ఈజ్ ద బైట్ కోడ్ దట్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్. ఓకే, నౌ దీన్నే మనం రన్ చేయాలి కన్వర్ట్ చేసి. సో ఏం చేస్తామంటే జస్ట్ యూస్ జావా అండ్ day1 డాట్ ఎనీథింగ్, ఏం అక్కర్లేదు, జస్ట్ day1 జావా day1. క్లిక్ ఎంటర్. ఆటోమేటిక్గా
వెల్కమ్ టు వంశీబావ్ అని ప్రింట్ అయింది. సో బేసిక్గా సెకండ్ స్టెప్లో మనం ప్రింట్ చేసింది యూజింగ్ జేడీకే. ఓకే, ఫస్ట్ టైం యూజింగ్ ద ఎక్స్టెన్షన్ దట్ విఎస్ కోడ్ ప్రొవైడ్స్. గాట్ ఇట్? మీరు ఈ కోర్స్ మొత్తంలో మీకు నచ్చిన విధంగా కైండ్ ఆఫ్ ఈ ఫస్ట్ దిన వాడచ్చు, విచ్ ఈజ్ యూజింగ్ ద విఎస్ కోడ్ ఎక్స్టెన్షన్, ఆర్ సెకండ్ అప్రోచ్ యూజింగ్ ద జేడీకే కూడా యూజ్ చేయొచ్చు.